అందరికీ నమస్కారం. ప్రైమ్ 10 న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సరే, ఎగ్జిట్ పోల్స్ అనేటివి ఈ రోజు ఖరారైనట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రతిపాదికన ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తిగా సోషల్ మీడియాలో ఒక ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఒక సర్క్యులేట్ అయితే అవుతుంది. దాన్ని చూద్దాం. ఎన్టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే 5 గంటలకు రిలీజ్ చేస్తుందని, సాక్షి ఎగ్జిట్ పోల్ సర్వే 6 గంటలకు రిలీజ్ చేస్తుందని, ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ సర్వే 5 గంటలకు రిలీజ్ చేస్తుందని, ఆరా మస్తాన్ సర్వే 6 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తుందని, అలాగే ఇండియన్ టుడే ఎగ్జిట్ పోల్ సర్వే 6 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తుందని, హిందుస్థాన్ టైమ్స్ సర్వే 6 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తుందని, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎగ్జిట్ పోల్ సర్వే 6 గంటలకని, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే 6:30 గంటలకని సోషల్ మీడియాలోన ఒక పోస్ట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇవన్నీ కూడా 6 గంటల 30 నిమిషాల తరువాతే ఏ సర్వే సంస్థ అయినా, ఏ సర్వే అయినా సరే ఎగ్జిట్ పోల్స్ను రిలీజ్ చేయాలి. అంతకంటే ముందు ఎవ్వరూ రిలీజ్ చేయకూడదు. వీళ్ళు ఏవైతే ముహూర్తం అని పెట్టుకున్నారని ఆ ముహూర్తాలు తారుమారై కాసి అందరూ కలిసి ఒకే ముహూర్తంలోనే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసుకోవాలి. ఎన్టీవీ ఏమో 5 గంటలకని, సాక్షి ఏమో 6 గంటలకని, ఎన్డీటీవీ ఏమో 5 గంటలకని, ఆరా మస్తాన్ 6 గంటల 30 నిమిషాలకని, ఇండియా టుడే 6 గంటల 30 నిమిషాలకని, హిందుస్థాన్ టైమ్ 6 గంటల 30 నిమిషాలకని, ఇండియన్ ఎక్స్ప్రెస్ 6 గంటలకని, టైమ్స్ నౌ 6 గంటల 30 నిమిషాలకని ఇది పోస్ట్ సర్క్యులేట్ అవుతుంది. కానీ ఏపీలోన ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాతే అన్ని ఏ సర్వే సంస్థలైనా సరే, ఏ ఛానల్ అయినా సరే 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయాల్సి ఉంది.